శ్రీమాత్రే నమః. ఒక అద్భుతమైనటువంటి ఒక వస్తువుతో శీఘ్ర వరప్రసాదిగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఒక అద్భుతమైనటువంటి వస్తువుతో మనం ముందుకు వచ్చాం. శ్రీచక్రం, పంచలోహ శ్రీచక్రం. ఈ శ్రీచక్రం ఉంది చూసారా, సుమారుగా ఒక 400 గ్రాముల బరువుతో ఉన్నటువంటి ఒక శ్రీచక్రం మరియు 2.7 ఇంచెస్ విడుతులోను అంగుష్ట ప్రమాణం అంటే మన యొక్క బొటన వేలు కంటే సగం ప్రమాణంలోనే ఉన్నటువంటి ఒక యంత్రం. పంచలోహంతో తయారు చేసింది. దీన్ని కాపర్, బ్రాస్, వెండి, బంగారం, ఇనుముతో తయారు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి వస్తువు అన్నమాట శ్రీచక్రం. దీన్ని సుమేరు మధ్య సంగస్తే శ్రీమన్నగర నాయిక చింతామణి గృహాంతస్థ పంచ బ్రహ్మాసన స్థిత అనే మంత్రం దీనికి. దీనిలో ఎలా ఉంటుంది అని అంటే, చాలా మంది ఇప్పుడు పిరమిడ్స్ పెట్టుకొని వాళ్ళ వాళ్ళ ఆఫీస్ రూమ్లో కానీ వాళ్ళ ఇళ్లలో కానీ పెట్టుకుని. పిరమిడ్స్ అంటే ఏంటి? ఈజిప్ట్ దేశంలో ఉన్నటువంటి సమాధులు పెట్టే ఒక త్రికోణకారమైనటువంటిది. దాన్ని పెట్టుకొని మనం ఐశ్వర్యం అంటున్నాం. కానీ ఆదిశంకరుల కాలం నుంచి ఉన్నటువంటి శ్రీచక్రానికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. చాలా అద్భుతమైనటువంటి ఈ శ్రీచక్రం నుదుట రాత ఉంటేనే మీకు కనబడుతుంది, మీ ఇంటికి రాగలదు. మరి దీనివల్ల ఫలితం ఏమైనా ఉంటుందా అంటే ఐశ్వర్య అభివృద్ధి ఉంటుంది, రాజకీయంగా ఎదుగుదల ఉంటుంది, సినిమాలో ఉన్నటువంటి వారికి మంచి అవకాశాలు ఉంటుంది, వ్యాపార స్థలంలో మీ యొక్క కౌంటర్లో పెట్టుకోండి, ఆఫీస్లో అయితే మీ టేబుల్ మీద పెట్టుకోండి, మీ ఇంటిలో అయితే దేవుడి ఇంట్లో పెట్టుకోండి, బీరువాలో పెట్టుకోండి, అంత అద్భుతంగా ఉంటుంది ఈ శ్రీచక్రము. దీన్ని మనం మంచి ఒక బ్లాక్ లాగా తయారు చేస్తూ ఉంటాం అన్నమాట. దీన్ని పంచలోహం బ్లాక్ని దీన్ని ఒక జర్మన్ నుంచి తెప్పించినటువంటి మిషనరీలో దీన్ని లోడ్ చేస్తే 36 అవర్స్ అవుతుందండి ఒక్క శ్రీచక్రం తయారవ్వాలంటే. 36 గంటలు అవుతుంది. మీకు కావాలి అనుకుంటే మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాతే మీ గోత్రనామావళితో మీ నక్షత్రంతో వర్జ్యం లేకుండా చూసి ఆ సమయంలో లోడ్ చేసిన తర్వాత ఇది బయటకు వస్తుంది. బయటికి వచ్చిన తర్వాత 11 రోజులు మీ గోత్రనామావళితో మన అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకోణ తిరుపతిలో మీ గోత్రనామావళితో ప్రతినిత్యం పూజ చేసి తర్వాతనే మీకు అందించడం జరుగుతుంది. ఒక్కసారి మీరు ఆర్డర్ చేశారంటే సుమారుగా 14 రోజులు అవుతుంది మీకు అందియడానికి. అతి అద్భుతమైనటువంటి శ్రీచక్రం పెట్టుకోవడం వల్ల ఐశ్వర్యం, వాస్తు దోషం నివారణ, మీరు అనుకున్నదల్లా కూడా జరుగుతుంది. మరి 100% జరుగుతుందా? ఇది మార్కెట్లో ఎవరో చెప్తుంటారు కదా అని అంటే కాదంట. ఇప్పుడు చూడండి, ఒక ఫోన్ మనం వాడుతున్నాం, ఒక ఐఫోను ఏదో ఒక ₹1,00,000 ₹1,50,000 పెట్టి ఒక ఫోన్ వాడుతున్నాం. ఆ కంపెనీ వాడు ఏం గ్యారంటీ ఇస్తాడు? నా ఫోన్ పెర్ఫార్మెన్స్ బాగుంటుంది అన్నాడు. మరి వెంటనే దానికి ఒక ₹100 ఛార్జర్ ఇస్తాడు. ఆ ఛార్జర్తోనే ఆ ఫోన్ పనిచేస్తుంది. మరి దాని అర్థం ఏంటి? ఈ యొక్క యంత్రం పొందడం కాదు, మీరు మీ ఇంటిలో దీనికి కావాల్సినటువంటి మంత్రంతో జపం చేసుకోవాలి. ఏమంటే దీనికి ప్రతినిత్యం పూజ చేయాలంటే ఆల్రెడీ పూజ అయ్యి ఉంటుంది కాబట్టి అవకాశం ఉంటే పూజ ప్రతినిత్యం అభిషేక ఆరాధనతో పూజ చేస్తే ఇంకా విశేషం. లేదా మీ యొక్క ఆఫీస్లో టేబుల్ మీద ఉన్నటువంటి ఆ యొక్క శ్రీచక్రానికి ఓ పువ్వు పెట్టి దండం పెట్టండి, మీ కౌంటర్లో ఉన్నటువంటి శ్రీచక్రానికి దండం పెట్టండి, మీ బీరువాలో ఉన్నదానికి దండం పెట్టండి. చాలా మంచిది. ఆల్రెడీ దీనికి ప్రాణప్రతిష్ఠ చేసి పూజ చేస్తే మీకు అందిస్తాం. చాలా అద్భుతమైనటువంటి ఒక శ్రీచక్రం. ఈ శ్రీచక్రం దొరకడం 3 అమ్మలకు ఉన్నటువంటి శ్రీ మాతా స్వరూపిణిగా ఉన్నటువంటి శ్రీ విద్యా మాయా స్వరూపిణిగా ఉన్నటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి శ్రీచక్రం యూట్యూబ్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులారా, కావాలనుకుంటే ఫస్ట్ మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మాకు శ్రీచక్రం కావాలని వాట్సాప్ పెట్టండి. మా యొక్క అడ్మిన్ ఛానల్ అందరూ కూడా మీకు రిప్లై ఇస్తారు. నాతో మాట్లాడండి, నేను మీకు మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఈ యొక్క శ్రీచక్రం ఎలా ఉంటుందో అలా మీకు అందిస్తాను. ఈ యొక్క శ్రీచక్రం పంపడం కూడా ఒక అద్భుతమైనటువంటి ఈ బాక్స్లో పెట్టి పంపిస్తున్నాం. ఈ బాక్స్లోనే ఇలా ఉంటుందన్నమాట. దీనికి ఒక పుస్తకం కూడా ఉంటుంది, శ్రీచక్ర ఆరాధన ఒక పుస్తకం కూడా దీంట్లో ఉంటుంది. తర్వాత కుబేర కుంకుమ, దీంతోనే అర్చన చేసి ఆ కుంకుమను ఇస్తాము. ఈ శ్రీచక్రాన్ని ఇందులో పెట్టి ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఒక పాదుక కూడా ఇస్తున్నాము. తర్వాత లక్ష్మీ కుబేర కాయిన్స్ అర్చన చేయడానికి వీలుగా ఒక 18 కాయిన్స్ను ఒక మాలను కూడా దాంట్లో పెట్టి ఇస్తున్నాం అన్నమాట. ఇలా ఒక బాక్స్లో అద్భుతమైనటువంటి ప్యాకింగ్లో మీకు అందించడానికి సిద్ధంగా ఉంటుంది. మీరు వచ్చి
స్వయంగా మన ఆఫీసులో కూడా తీసుకోవచ్చు, లేదా ఇలా మీకు డైరెక్ట్గా మీకు వచ్చేస్తుంది అనమాట. దీని ఇంకా కొంచెం క్లోజ్ జూమ్లో మీకు అన్ని దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాము. కావలసిన వారు పొందండి. విజయవస్తు. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం 2026 సెప్టెంబర్ నెల ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు. జాతకం అంటే అందరికీ ఒక క్యూరియాసిటీ. నాకు ఈ నెల ఎలా ఉంటుంది, నా ఆరోగ్యం బాగుంటుందా, నా వ్యాపారం బాగుంటుందా, నా ఉద్యోగం బాగుంటుందా, నా జీవితంలో ఎలా ఉంటాను, నా కనీసం నేను విదేశాలకు వెళ్తానా వెళ్ళనా, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా మా ఉద్యోగాలు ఉంటాయా, మాకు వీసాలు వస్తాయా, కోర్టు కేసులు, ఇలాంటి ఎన్నో సమస్యలతో ఒక క్యూరియాసిటీ. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని గ్రహస్థితులన్నీ కూడా గోచార గ్రహస్థితులన్నింటిలో దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారికి జాతకాన్ని ప్రిడిక్ట్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 25 నుంచి 30% మాత్రమే వర్తిస్తుంది. గురుగారు, మీరు కొన్ని రాశులకి చాలా బాగుంటుంది అంటున్నారు, మాకేం జరగట్లేదు, ప్రత్యేకించి వృశ్చిక రాశి వారి గురించి మీరు చాలా గొప్పగా చెప్తున్నారు, మాకేం జరగట్లేదు అంటే అది మీ యొక్క వ్యక్తిగత జాతకంలో మీ గ్రహస్థితులు ఎలా ఉన్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఉంటుంది. కానీ నేను గోచారం యూనివర్సల్ 30% అని చెప్పాను, క్లియర్. ఇందులో నాకు అది జరగట్లేదు ఇది జరగట్లేదు అనుకుంటే మీ ప్రయత్నం చేయకుండా చేస్తే ఎలా ఉంటుంది? గురుగారు, మాకు లే ఆఫ్ అయిపోయిందండి, కానీ మాకు వృశ్చిక రాశి మేము ఇలా ఉన్నాం. లే ఆఫ్ అయితే ఎవరు బాధ్యులు? మీరు కరెక్ట్గా అదే కంపెనీలో మిమ్మల్ని తీసేసారు, మిగతా వాళ్ళు ఉన్నారంటే మీరు పెర్ఫార్మెన్స్ బాగా ఇవ్వలేదనే కదా అర్థం. మేనేజ్మెంట్ ఈస్ నాట్ సాటిస్ఫై విత్ యూనే కదా అర్థం. సో గెట్ రెడీ ఫార్ ద ప్రాక్టికల్ అస్ట్రాలజీ. దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం. 60 సంవత్సరాలు పైచులకు ఉన్న వాళ్ళు దయచేసి అడగకండి, ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ ఆల్ మీ యొక్క జీవితంలో 60 వసంతాలు మీరు చూసేశారు, మీకు జాతకం గురించి బాగా తెలుసు. అండ్ 60 సంవత్సరాలు 19 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు జాతకం అడగండి, మీరు విద్యార్థులు చదవండి. అండ్ పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే, కానీ జాతకం మీ జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ వ్యక్తిగత జీవితాన్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, కులదేవాన్ని నమ్మండి. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 9వ రాశి అయినటువంటి ధనుస్సు రాశి మిత్రులారా, ఈ సెప్టెంబర్ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, అర్ధాష్టమ శని యొక్క దృష్టిలో ఉన్నారు. గురుడు 8వ స్థానంలో, శని 4వ స్థానంలో, రాహు 3వ స్థానంలో, కేతు 9వ స్థానంలో ఉన్నారు. ఈ నెల వ్యాపార పరంగా పాత బకాయిలు వసూలు అయ్యే ప్రయత్నించడం చాలా మంచిది. భాగస్వామి వ్యాపారంలో లెక్కలు స్పష్టతగా ఉంటుంది. మాట మీద మాత్రమే పెద్ద ఒప్పందాలు ఉంటుంది. డిజిటల్ కన్సల్టెన్సీ, కమ్యూనికేషన్, ట్రేడింగ్, సర్వీస్ రంగాల్లో కొత్త అవకాశాలు వస్తాయి. సెప్టెంబర్ 2వ భాగంలో ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. పెద్ద పెట్టుబడి ఒక్కసారిగా పెట్టకుండా దశల వారీగా చేయడం మంచిదని కూడా సూచించడం జరుగుతుంది. నెల చివర ఒక కొత్త కస్టమర్ లేదా కొత్త మార్కెట్ పరిచయం ఏర్పడే అవకాశాలు బలంగా ఉంటుంది. 8వ స్థానంలో గురుడు కారణంగా పాత బకాయిలు, కుటుంబ ఆర్థిక వ్యవహారాలు, ఇన్సూరెన్స్, ట్యాక్స్ డాక్యుమెంటేషన్, సంయుక్త ఆస్తులు, పాత పెట్టుబడులు, పునఃపరిశీలన వంటి అంశాల మీద ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్ విషయంలోకి తీసుకుంటే అతి వేగంగా స్పెక్యులేషన్ ట్రేడింగ్ చేయడం వల్ల డిసిప్లిన్ ఇన్వెస్టింగ్ చాలా మంచిది. లాంగ్ టర్మ్ ప్లానింగ్ మంచిది. డైవర్గేషన్ చాలా అవసరం. షార్ట్ టర్మ్ అగ్రెసివ్ ట్రేడింగ్ జాగ్రత్త. అప్పు చేసి పెట్టుబడి పెట్టకండి, పోయే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తుల్లో ప్రభుత్వ ఉద్యోగంగా తీసుకుంటే ఉద్యోగ బాధ్యత పెరుగుతుంది. గుర్తింపు ఆలస్యంగా వస్తుంది. అధికారులతో మాట్లాడేటప్పుడు నేరుగా కానీ మర్యాదగా కానీ వివరించాలి. ఫైల్ అప్రూవల్స్, ట్రాన్స్ఫర్స్, అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ నెమ్మదిగా కదిలే అవకాశం ఉంటుంది. సెప్టెంబర్ 17 తర్వాత కెరియర్గా సూర్యుడు కన్యలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి ప్రైవేట్ ఉద్యోగస్తుల కొత్త బాధ్యత రావచ్చు. టీమ్ హ్యాండ్లింగ్ పెరగవచ్చు. సీనియర్ మేనేజ్మెంట్ దృష్టిలో పడే అవకాశాలు ఉన్నాయి. జాబ్ చేంజ్ ఉన్న వారికి అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆఫర్ లెటర్స్, స్ట్రక్చర్స్ కొత్త వాళ్ళకి కొంచెం క్లారిటీ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా కమ్యూనికేషన్స్, క్లయింట్ హ్యాండ్లింగ్, రిపీట్ కస్టమర్ ఇలాంటివి కొంచెం కన్సల్టెన్సీ, అస్ట్రాలజీ, ఎడ్యుకేషన్, ఐటీ సర్వీస్, డిజిటల్ సర్వీస్, ఫినాన్స్ రిలేటెడ్ సర్వీస్, మార్కెటింగ్, మీడియా, సపోర్ట్, ప్రొఫెషనల్ సర్వీస్ వంటి రంగాల్లో కొత్త ఎంక్వైరీస్ రావచ్చు. మీ మాట మీ బిజినెస్గా మారుతుంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి పరిచయాల కంటే ప్రజలతో ప్రత్యేక సంబంధం చాలా ముఖ్యం. రాహు 3వ స్థానంలో ఉండడం వల్ల ప్రచారం, సోషల్ మీడియా, పబ్లిక్ కమ్యూనికేషన్, చిన్న సమావేశాలు, ఫీల్డ్ విజిట్స్, స్థానిక సమస్యలపై స్పందన ఇవన్నీ మీకు కలిసి వస్తుంది. మాటలు కొలిచి మాట్లాడడం చాలా ముఖ్యం.
ఇంకా సినిమా రంగం వారికి కొత్త ప్రాజెక్టుల గురించి చర్చలు మొదలయ్యే అవకాశం ఉంటుంది. అయితే ప్రాజెక్ట్ ప్రారంభం మరియు పేమెంట్ మధ్య గ్యాప్ ఉండొచ్చు, జాగ్రత్త. టీవీ మీడియా రంగం వాళ్ళకి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, డిజిటల్ మార్కెటింగ్, టీవీ డిస్కషన్, పబ్లిక్ స్పీకింగ్, ఆన్లైన్ టీచింగ్, అస్ట్రాలజీ కంటెంట్, న్యూస్ కమ్యూనికేషన్, బ్రాడ్కాస్ట్, లీడ్ జనరేషన్ వంటికి చాలా అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కాపీ చేసి మళ్ళీ మళ్ళీ పెట్టడం కంటే కూడా మీ సొంత అనలైజేషన్ ద్వారా పెట్టడం చాలా మంచిది. ఇంకా ప్రాపర్టీస్ విషయంలో ఇంటి రెనోవేషన్, కన్స్ట్రక్షన్, షిఫ్టింగ్ వంటి విషయాల్లో అవకాశాలు ఉన్నాయి. స్థలాలు అవన్నీ కొనేటప్పుడు టైటిల్ రిజిస్ట్రేషన్ అప్రూవల్ పూర్తిగా పరిశీలించి పత్రాలు చూడకుండా అడ్వాన్స్ ఇవ్వకండి. ఇంకా వాహనంలో కొత్త వాహనం కొనేంత అవకాశం లేదు, కానీ ఉన్నదాన్ని బడ్జెట్లో ఆలోచించుకుంటూ ఉంటారు. కుటుంబ జీవితంలో కుటుంబం మీపై బాధ్యత పెరుగుతుంది. మీకు ఒక నిర్ణయం తీసుకొని కుటుంబ సభ్యులు చెప్పుకోవడం కంటే ముందుగా చర్చించడం మంచిది. సంతాన విషయంలో చదువు, కెరియర్ ప్లానింగ్, కాన్సన్ట్రేషన్, ఫ్యూచర్ డిసిషన్ గురించి వాళ్ళకి సపోర్ట్ చేయండి. ప్రేమికుల మధ్య ప్రేమ సంబంధాల స్పష్టత చాలా ముఖ్యం. ఒకరి మాట మరొకరు తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితులు రావచ్చు. ముఖ్యంగా మెసేజ్, ఫోన్ కమ్యూనికేషన్, అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్కి దూరంగా ఉండండి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి పరిచయాలు రావచ్చు, కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితి, ఉద్యోగ స్థిరత్వం ఉండడం చాలా మంచిది. రైతులకి నీటి నిర్వహణ, ఎరువుల ఖర్చు, కూలీల ఖర్చు, మార్కెట్ ధర వంటి విక్రమ సమయం, వీటిపై జాగ్రత్త చాలా ముఖ్యం. పాత వ్యవసాయ పద్ధతిని అంటే కూడా బాగా టెక్నాలజీని ఉపయోగించుకొని చేసుకుంటే చాలా బాగా ఉంటుంది. విద్యార్థులు సెప్టెంబర్లో బుధుడు కన్నిలో ప్రవేశించడం వల్ల అనలైజింగ్, టెక్నికల్ సబ్జెక్ట్, రైటింగ్, కాంపిటేటివ్ ప్రిపరేషన్, కాన్సన్ట్రేషన్ పెంచుకునే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కానీ మొబైల్, సోషల్ మీడియా వల్ల కనెక్షన్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. రోజు ఒక ఫిక్స్డ్ స్టడీ షెడ్యూల్ పాటిస్తే మంచి ఇంప్రూవ్మెంట్ చూస్తారు. పోటీ పరీక్షల్లో మొదటి 15 రోజులు ప్రిపరేషన్, 17 తర్వాత పెర్ఫార్మెన్స్, చివరి వారం రివిజన్, మాక్ టెస్ట్ లాంటిది చేయండి. స్పోర్ట్స్ ద్వారా వార్మప్, రెస్ట్ డేస్, అన్నెసరీ అగ్రెసివ్నెస్ వద్దు. టోర్నమెంట్ ముందు స్లూప్ రొటీన్గా చేసుకుంటే చాలా మంచిది. మంచి అవకాశాలు రాబోతున్నాయి. ఇంకా విదేశాల్లో ఉన్నటువంటి పాస్పోర్ట్, వీసా, వర్క్ పర్మిట్, ఎడ్యుకేషన్ అడ్మిషన్స్, ఓవర్సీస్ జాబ్, ఇమిగ్రేషన్ డాక్యుమెంటేషన్ విషయంలో పాత పెండింగ్ మ్యాటర్స్ కదలవచ్చు. కోర్టు లీగల్ విషయంలోకి వచ్చేటప్పటికి పాత కేసులు, ప్రాపర్టీ డిస్ప్యూట్, ఫ్యామిలీ రిలేటెడ్ లీగల్ మ్యాటర్స్లో డాక్యుమెంటేషన్ ముఖ్యంగా ఉంటుంది. మాట కంటే పత్రం బలమైంది కాబట్టి జాగ్రత్త. ఆరోగ్య విషయంలో స్ట్రెస్, స్లీప్ ఇర్రెగ్యులర్గా ఉండడం, డైజెషన్ డిస్కంఫర్ట్గా ఉండడము, చెస్ట్, అప్పర్ బాడీ టెన్షన్ ఉండడము, ఇవన్నీ చూసుకోవడం మంచిది. ఒక డాక్టర్ని సంప్రదించండి. మంచి అద్భుతమైనటువంటి పరిహారం అంటే దక్షిణామూర్తి ప్రార్థన చేయండి. ఓం గ్రామ్ గ్రీం గ్రౌం సం గురవే నమః అనే మంత్రాన్ని చేయండి. శనివారం నాడు మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. శని అనుగ్రహం కోసం ప్రార్థన చేయండి. రాహు 3వ స్థానంలో ఉన్నందున అనవసరమైనటువంటి వాదనలు పెట్టుకోకండి. కేతు 9వ స్థానంలో ఉన్న గురువులు, తల్లిదండ్రులు, పెద్దలను గౌరవించండి. గురువారం, బుధవారం కలిసి వస్తుంది. 3 మరియు 7 మీకు లక్కీ నంబర్గా ఉంటుంది. దక్షిణామూర్తి ప్రార్థన చాలా చాలా మంచిది. ఒక రకంగా చెప్పాలి అంటే కూడా ఈ నెల మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మేలుగా ఉంటుంది. శని భగవాన్ని ఎక్కువ ప్రార్థన చేయండి. విజయవస్తు. సో మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్తో. లేదా గురుగారు మీ దగ్గరే మేము చెప్పుకోవాలనుకుంటున్నాం, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నంబర్ మా డిస్ప్లేలో ఉన్నటువంటి నంబర్కి ఫస్ట్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. చేసిన తర్వాత మీకు టైం స్లాట్ ఇస్తారు. మీరు వీడియో కాల్లో నాతో మాట్లాడచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఖచ్చితంగా ఆ నంబర్లో డిస్ప్లే కనపడ్డ వాళ్ళకి మీ డీటెయిల్స్ పంపిన తర్వాతనే మీకు రిప్లై అనేది వస్తుంది. ఇంకను నాకు శక్తివంతమైనటువంటి ఇంకేమైనా ప్రోడక్ట్ ఉందంటే తప్పకుండా కరుంగాళిమాల, అతి శక్తివంతమైనటువంటి కరుంగాళిమాల 48 రోజులు పూజ చేసి, ల్యాబ్ టెస్ట్ చేసి, చండి సుబ్రహ్మణ్య భుజంగ పారాయణం చేసి మీకు అందించడం జరుగుతుంది. మాతో మాట్లాడిన తర్వాతనే ఇస్తాం. ఏదో ఆన్లైన్లో కనపడిందండి, మీ ఫోటో వేసుకొని అమ్ముతున్నారండి, మీ ఫోటో వేసుకొని చెప్తున్నారంటే ఐఎమ్ నోవే రిలేటెడ్. మా ఆర్గనైజేషన్తో మాట్లాడిన తర్వాతనే మీకు బుకింగ్ ఉంటుంది. మళ్ళీ నన్ను చూసిన తర్వాతనే, నాతో మాట్లాడిన తర్వాతనే ఇస్తారు. ఎందుకంటే ఈ మధ్య చాలా మంది డూప్లికేట్ మార్కెట్లో తిరుగుతున్నారు కాబట్టి నేను వీడియోలో కనబడి అవును అని అంటేనే కొనండి, లేకపోతే కొనకండి. విజయవస్తు. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి ఒక
అవకాశం. ఎలా అంటుందంటే, గురుగారు మేము మీ దగ్గర జాతకం చెప్పించుకోవాలనుకుంటున్నామండి. చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, అంతా చేస్తున్నారు, ప్రిడిక్షన్ కూడా చేస్తున్నారు, కామెంట్స్ కూడా పెడుతున్నారు. రీచ్ అవ్వలేకపోతున్నాం గురుగారు, రకరకాలైనటువంటి ఫోన్స్ కనబడుతున్నాయి, అవన్నీ మీవేనా అంటే, కొన్ని ఛానల్స్ ద్వారా వాళ్ళు వాళ్ళ పేరును వేసుకొని అడ్మిన్స్ అంతా కూడా వేసుకొని అడుగుతున్నారు, మీరు పొందవచ్చు. ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ నా దగ్గరికే వస్తుందండి విషయం అంతా కూడాను. నేను మాట్లాడిన తర్వాత, నాతో అప్రోచ్ అయిన తర్వాత మీరు తప్పకుండా చేయొచ్చు. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. నేను చెప్పగానే, మీ జాతకం చెప్పగానే మీ జీవితం మారిపోతుందని మట్టుగా అనుకోకండి. మీ జీవితంలో ఎక్కడ బ్రేక్ అయ్యారో ఆ బ్రేక్కి కారణాలు ఏంటో దాన్ని తీసుకొని ముందుకు వెళ్ళండి అని చెప్పే ఒక సలహా మాత్రమే. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే జాతకం, కానీ జాతకం జీవితం కాదు. మీ యొక్క అక్యురేట్ కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే తప్పకుండా అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు పొందగలరు. మీరు ఎక్కడ స్టక్ అయ్యారో దానికి నేను మీకు రెఫరెన్స్ చేసి ఇలా ముందుకు వెళ్ళండి అని చెప్పి గైడెన్స్ ఇచ్చి ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఒక గురువుగా నా బాధ్యత. అవకాశం ఉన్న వాళ్ళు సంప్రదించవచ్చు. విజయస్తు.